కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ద్వాపర యుగంలో అధర్మాన్ని అణిచి ధర్మాన్ని నిలబెట్టిన ఆ కృష్ణ పరమాత్మ నేడు కలియుగ భక్త జనావళిని పునీతం చేయటానికి సదాశివపేట గడ్డపై కొలువై ఉన్నాడు. భక్తికి ముక్తికి మార్గమైన ఆ పరమాత్ముని సాక్షిగా శ్రీకృష్ణనగర్ కాలనీలో ఒక అద్భుత ఆధ్యాత్మిక చరిత్ర ఆవిష్కృతమైంది. శ్రీకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ గోమెరాజ్ బాబా జామోదేకర్ గారి పర్యవేక్షణలలో జనవరి 25, 2026 ఆదివారం నాడు శ్రీ పంచవతార్ ఉపహార్ ఉత్సవం, ప్రసాదానందన్ మరియు గురుపూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. పైతాన్ క్షేత్రం నుండి విచ్చేసిన ఉపాధ్యాయ కులభూషణ్ ఆచార్య ప్రవర్సిద్ధ బాబాజీ శ్రీ శివలికర్ బాబాజీ గారు మరియు ఉపాధ్యాయ కులభూషణ్ ఆచార్య ప్రవర్ శ్రీ దారా శివకర్ బాబాజీ గారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసి భక్తులకు తమ దివ్య దర్శనాన్ని అందించారు. గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని నమ్మి బాబాజీ గారికి భక్తులు నిర్వహించిన అష్టాంగ పూజ మరియు పాదపూజ కార్యక్రమం ఆధ్యాత్మికతను పంచింది. ఉదయం 5 గంటలకు ఉత్సవమూర్తికి అభిషేకం, మంగళహారతితో వేడుకలు ప్రారంభమయ్యాయి. 7 గంటలకు భగవద్గీత పారాయణం భక్తులలో జ్ఞానజ్యోతిని నింపింది. 10 గంటల 30 నిమిషాలకు ధ్వజారోహణ అనంతరం 11 గంటల 30 నిమిషాలకు శ్రీ శివలికర్ బాబాజీ గారి అమృత ప్రసంగం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ పంచవతార్ మహాపూజ హారతి నిర్వహించి అనంతరం 1 గంట 30 నిమిషాలకు వేలాది మంది భక్తులకు అన్నదాన మహాప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన శ్రీ శివలికర్ బాబా గారి ఊరేగింపు ప్రారంభమైంది. కీర్తిశేషులు విజయ్ కుమార్ గారి నివాసం నుండి మొదలైన ఈ శోభయాత్ర శ్రీకృష్ణనగర్ పురవీధుల గుండా కృష్ణనామ స్మరణతో భక్తుల కోలాటాలు మరియు బాజా భజంత్రీల మధ్య కన్నుల పండుగగా సాగింది. ఊరేగింపు అనంతరం మందిరం చేరుకున్న బాబాజీ గారు చేసిన దివ్యబోధ భక్తులకు ఆధ్యాత్మిక ఊరటనిచ్చింది. రాత్రి 9 గంటలకు అల్పాహార వితరణతో ఈ అంగరంగ వైభవ ఉత్సవం ఘనంగా ముగిసింది. శ్రీ గోమెరాజ్ బాబా జామోదేకర్ గారి మార్గదర్శకత్వంలో శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు మరియు వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ వేడుక సదాశివపేట చరిత్రలో ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ ఉత్సవాలు ఎంత వైభవంగా జరిగాయో తెలిపే పూర్తి వీడియో మన ప్రభా సామ్రాట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ ఆధ్యాత్మిక వేడుకను పూర్తిగా వీక్షించడానికి వెంటనే ప్రభా సామ్రాట్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి.